కనుబొమ్మల మధ్య బొట్టు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? మన శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క ఆదిదేవత ఉన్నారు. లలాట ఆదిదేవత, అక్కడ బొట్టు ఉన్న చోట ఆదిదేవత ఎవరంటే బ్రహ్మ. పరమ ప్రమాణమైన వేదాలు బ్రహ్మముఖ కమలం నుంచి వెలువడింది. ఈ నుదుటిన ఉంటుంది కదండి, ఈ బొట్టు పెట్టుకునే ప్రదేశంలో బ్రహ్మదేవుడు అనేది కొలువై ఉంటాడనమాట. పద్మము అనే బ్రహ్మముఖములతో ఉన్న ఈ ఆది దేవత అనేది ఈ ముఖం కమలం లాగా నుంచి వెలువడుతుంది. ఆదిదేవత బ్రహ్మ, పరమ ప్రమాణములైన వేదాలు బ్రహ్మముఖం కమలం నుంచి వెలువడ్డాయి అన్నమాట. అందుకే బొట్టు పెట్టుకోవటానికి బ్రహ్మస్థానమైన ఈ నుదుటిన స్థానం అయ్యిందండి. అందుకని చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు కాబట్టి ఎరుపు రంగు బొట్టుని ధరించాలి. చూస్తారు కదా, పెద్దవాళ్ళు కూడా ఎరుపు రంగు బొట్టుని ధరిస్తారు. ఎవరైనా సరే ఎరుపు రంగు బొట్టుని ధరించాలి. అంతేకాక ప్రాణశక్తికి కారణమైన నరాలకు కేంద్ర స్థానం కనుబొమ్మ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం అన్నమాట. ఈ కనుబొమ్మ మధ్యలో ఉండే దాన్ని ఆజ్ఞాచక్రం అంటారండి. ఈ ఆజ్ఞాచక్రం మన శరీరానికి అంటే ప్రాణం ఉన్న చోట, అదే స్త్రీలకైతే కనుబొమ్మ మధ్య ఉండే ఆజ్ఞాచక్రం అన్నమాట. కుంకుమ బొట్టును పెట్టుకోవటం వల్ల మానసికంగా వాళ్ళు చాలా దృఢంగా ఉంటారు. ఎలాంటి నశింపచేస్తే ఆజ్ఞాచక్రాన్ని పూజించినట్టేనని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఆజ్ఞాచక్రం అనే చోట మనం బొట్టు ధరించడం వల్ల మనం ఫిజికల్గా మెంటల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటాము. చాలా శారీరకంగా దృఢంగా ఉంటాయి. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కానీ మనకి దరి చేరదు. అందుకే దిష్టి కూడా తగలదనమాట బొట్టు పెట్టుకోవడం వల్ల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.